హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చపాతీ, పుల్కా, రైస్‌తో చాలా బావుంటుంది. చాలా సింపుల్ స్టెప్స్‌తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్‌లోకి మిల్క్ తీసుకొని మిల్క్‌ని బాగా బాయిల్ చేయండి. మిల్క్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. మిల్క్ విరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకోండి. అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసి పన్నీర్‌ని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు క్లాత్‌ని ఫోల్డ్ చేసి పన్నీర్ పైన ఇలా ఏదైనా ఒక వెయిట్ పెట్టి కాసేపు అలా వదిలేయండి. కాసేపు తర్వాత పన్నీర్‌ని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పన్నీర్ కర్రీ కోసం తగినన్ని టమాటోస్, ఆనియన్స్‌ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే కొన్ని తెల్లుల్లిపాయలు, జింజర్‌ని కూడా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్, జింజర్, తెల్లుల్లిపాయల్ని లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులోని జీడిపప్పుని వేసి స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు పన్నీర్‌లో కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఫ్లిప్ చేయండి.
ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పన్నీర్ని లైట్గా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. అందులోనే కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఫ్రై చేసిన పన్నీర్ను కూడా వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, వేడివేడి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్, పుల్కా, చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching. See you in the next video.